చచ్చిపోయాను. ఇంకా కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ రన్ చేయాల్సి వస్తుంది అని అన్నారు. ఇంకా అక్కడి నుంచి కొంచెం స్నేహపూర్వకంగా రాధా మేడం, ఉమా మహేష్ సారు ఇక్కడ మా కొండపాలెంలో వస్తుండేది, వాళ్ళతో కన్సల్టెంట్ అయ్యాను. అయితే ఇట్లా ప్రోడక్ట్స్ గురించి చెప్పారు, కానీ నాకు ఒకసారి చెప్పడం కూడా అది కూడా ఇమీడియట్గా ఒకసారి అని బుక్ చేసుకున్నాను. అట్లా ఆ ప్రోడక్ట్స్ తీసుకొని 1 month నుంచి వాడుతున్నాను. వాడుతుంటే బాడీ వెయిట్లెస్, అంటే కాస్త తేలిగ్గా ఉంటుంది. ఏదో మనకి ఇంట్లో వంట చేసేటప్పుడు కానీ, ఎవరైనా సిగరెట్ కాలుస్తున్నారు కానీ, తెలంగాణ నవ్వుతున్నా కానీ, ఇంట్లో ఏదైనా డస్ట్ చిమ్ముతున్నా కానీ, మెట్లెక్క లేకపోయేది అలాంటివి చేస్తున్నప్పుడు ఆ మైండ్ ఉక్కిరి అయిపోయి ఆయాసం ఎక్కువగా ఉండేది కూడా. అంటే నేను పోతానేమో అనిపించేది. 2-3 ఒక రూమ్లో కూర్చోబెట్టేసి ఫుల్గా సిగరెట్లు కాలిస్తే స్పాట్ అన్నమాట. అలాంటి పరిస్థితి బాడీ. అట్లా ఉంటే ఇప్పుడు మనం మెడిసిన్ వాడిన కానించి 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు ఎక్కగలుగుతున్నాం. మెట్లు బరువు ఎత్తగలుగుతున్నాం. అంటే నాది డ్రైవింగ్ ఫీల్డ్, ఆటో తోలుతానమాట. బరువులు ఎత్తగలుగుతున్నాను, మెట్లు ఎత్తగలుగుతున్నాను. ఇంట్లో నేనే డస్టులు కానీ వాళ్ళు ఎన్నో క్లీన్ చేసుకొని వాళ్ళ మధ్యన నుంచొని ఉంటాను అనమాట. అంటే నాకు అలాంటి ఆయాసం కానీ గస కానీ అలాంటిది లేదు, అలాంటి ప్రాబ్లం లేదు. ఆ కొలెస్ట్రాల్ సంబంధించిన ఫిష్ ఆయిల్ టాబ్లెట్ చెప్పారు కదా, ఆ టాబ్లెట్స్ కూడా వాడుతున్నాము. బాడీ బాగా తేలిగ్గా ఉంది. పైగా ల్యాబ్ కూడా ఉంది మాది. ల్యాబ్లో అప్పుడప్పుడు చెక్ చేస్తున్నాము. మన అంతకుముందు సాలెంట్ వచ్చినప్పుడు చెక్ చేస్తే అన్ని హెవీగా ఉన్నాయి నాకు. ఇప్పుడు అన్ని నార్మల్గా వచ్చేసాయి. ఇంకా మళ్ళీ 2వ కూడా బుక్ చేసి పెట్టున్నాను. ఆ మెడిసిన్ కూడా వస్తుంది. ప్రజెంట్ నాకైతే ఇప్పటికైతే ఏం ఎఫెక్ట్స్ ఏం లేవు. నేను వాడేది కాక మా మిస్సెస్కి వాడిస్తున్నాను, ఇంట్లో పిల్లలు కూడా వాడుతున్నారు. పైగా ఐస్ క్రీమ్ తినాలన్నా కానీ, ఏదన్నా ఫ్రిడ్జ్ వాటర్ తాగాలన్నా కానీ పళ్ళు ఎక్కువ అసలు జిల్లు అనేది. ఈ టీవీలో న్యూస్ ఏంటంటే సెన్సోడైన్ పేస్ట్ వాడండి అది అని చెప్తా ఉంటారు. అది ఒకసారికే 2 రోజులకి 3 రోజులకి ఉండేది. మన దగ్గర కూడా పేస్ట్ ఉంది. ఆ పేస్ట్ వాడిన కాడి నుంచి ఇప్పుడు కూలింగ్ వాటర్, హెవీ కూలింగ్ వాటర్ కూడా తాగుతున్నా. ఈ మధ్య మన ఐస్ క్రీమ్ కూడా ఒక 5-6 కప్పులు లైక్ చేసేది. అలాగే ఎలాంటి ఇబ్బంది లేదండి. ప్రజెంట్ ఇప్పటికీ రన్నింగ్ వాడుతూనే ఉన్నాను మెడిసిన్. మంచి ఆరోగ్యం బాగానే ఉన్నానండి. కిడ్నీకి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఆయాసం కానీ హార్ట్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. మెయిన్ పాయింట్ ఆస్తమా, ఆయాసం ఎక్కువ, అసలు నడవలేకపోయేది. నేను దాదాపు 130 కిలోలు నా బరువు. ఇప్పుడు దాదాపు 70 వచ్చానికి సరిపోయింది. ఈ మంత్లో 70 నా వెయిట్. ఇప్పుడు నార్మల్గా ఉంది. అంటే హెవీగా మామూలుగా ఫుడ్, మామూలుగా ఈ మెడిసిన్ వాడుకుంటూ నిద్ర లేవడం, త్వరగా బ్రష్ చేసుకుంటే లిక్విడ్స్ అన్నీ ఒక సైడ్ పెట్టేసుకుంటా. మొత్తం టీ కప్ కొత్త చిన్న కప్ ఒకటి పెట్టేసుకొని ఉదయాన్నే తాగేస్తాను. ఆ తర్వాత మామూలు మనం యథావిధిగా మనం రన్నింగ్ చేయాల్సిన చేసుకుంటానండి. ప్రజెంట్ అయితే నాకైతే ఇబ్బంది ఏం లేదు, యాక్టివ్గానే ఉన్నానండి. థ్యాంక్ యూ ఫర్ సార్ యొక్క రిజల్ట్స్ ని